మీకు దేవర గురించి తెలవాలంటే ఫస్ట్ మీకు మా ఊరు దేవర గురించి తెలవాలి. Hello guys, welcome back to my channel. This is Adil Sheikh. How are you all? అందరు బాగానే ఉన్నారనుకుంటా. నేను రీసెంట్ గా షార్ట్ వీడియో పెట్టాను యూట్యూబ్ లో. సో అది కొంచెం వైరల్ అయిపోయింది అండ్ ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో పెట్టండి అని అడుగుతున్నారు కామెంట్ లో. అండ్ మెసేజ్ కూడా చేశారు వాట్సాప్ లో కూడా. ప్రతి ఒక్కరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు నాకు ఈ మధ్యలో. సో నేను ఏం చెప్తున్నా అంటే సో ఇప్పుడు అదే గైస్, నేను ఫుల్ వీడియో పెట్టాలా వద్దా అని ఆలోచిస్తాను అనమాట. ఎందుకంటే ఇది ఫెస్టివల్ కదా. సో చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఎందుకంటే ఇందులో బలి ఉంటది. సో దున్నపోతులు బలి ఇస్తారు అండ్ ఇంటికి రెండు పోటీలు బలి ఇస్తారు. సో ఇలాంటివన్నీ సెన్సిటివ్ మ్యాటర్. సో కొంచెం లీక్ అయిపోతే మొత్తం ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంది. సో అందుకే నేను పెట్టాలా వద్దని ఆలోచించాను అనమాట. సో ఈ దేవర ఏంటంటే మా ఊరు ఎక్కడంటే కర్నూలు డిస్టిక్ లో ఒక చిన్న విలేజ్, కర్ణాటక బార్డర్ లో ఉంటది. సో ఈ ఊర్లో ఏంటంటే మెయిన్ గా రెండు టెంపుల్స్, ఒకటి మారెమ్మవ్వ అండ్ సెకండ్ దేవమ్మవ్వ అంటారు అనమాట. సో రెండు టెంపుల్స్ ఉంటాయి. సో ఈ టెంపుల్స్ లో ఏంటంటే ఊరు దేవర అంటే నార్మల్ గా దేవర అంటే ఒక ఫెస్టివల్. ఎలా అంటే బలి ఇస్తారనమాట. అంటే లైక్ ఇప్పుడు మారేమ్మవ్వ అంటే ఒక ఫీమేల్ గాడ్ అన్నట్టు. చాలా మందికి తెలియదు కదా, చెప్తున్నా. ఆల్మోస్ట్ అందరికి తెలుసు, బట్ తెలియని వాళ్ళు చెప్తున్నా ఫీమేల్ గాడ్ అన్నట్టు. సో మారేమ్మవ్వ ఏంటంటే బలి కోరుతుంది అనమాట. సో ఆ బలిని ఇస్తారు. నార్మల్ గా గ్రామాల్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. మారేమ్మవ్వ ఫెస్టివల్ ఏంటంటే 5 years కి ఒకసారి ఇలా జరుపుకుంటారు. అండ్ దేవమ్మవ్వ ఫెస్టివల్ ఏంటంటే అది ఎప్పుడు జరుపుకోరు. లైక్ గ్రామస్తులు ఎప్పుడైనా డిసైడ్ చేస్తే జరుపుకుంటారు. లైక్ ఏమన్నా ఊర్లో ఎక్కువ చావులు అవుతుంటాయి అనుకోండి, సో అలా డిసైడ్ చేసుకుంటారు అనమాట. యాక్సిడెంట్లు ఎక్కువ అయితే సో ఈ సంవత్సరం మనం ఊరు దేవర చేయాల. ఊరు దేవర అనమాట అంటే ఊరు మొత్తం చేసే దేవర ఇది, ఓకేనా. సో ఊరు మొత్తం చేసే ఫెస్టివల్ అనమాట ఇది ఊరు దేవర. సో ఇది సో ఇందులో ఏంటంటే స్పెషల్, నార్మల్ మారేమ్మవ్వ దేవరలో జస్ట్ ఒక దున్నపోతుని లేదా 2 దున్నపోతులు బలిస్తారు అండ్ ఇంటికి ఒక పోటీని బలిస్తారు, అక్కడికి కథం అయిపోతుంది. బట్ మా ఊరు దేవమ్మవ్వ దేవర చేస్తే ఎలా అంటే కొంచెం స్పెషల్ ఉంటది. ఏం స్పెషల్ అంటే సో ఊరు మొత్తం 2 పోటీలు, ఒకటి మారేమ్మ ఒకటి అండ్ ఇంకోటి సెకండ్ దేవమ్మ ఒకటి. సో దేవమ్మ స్పెషల్ ఇక్కడ. ఫస్ట్ దేవమ్మ దేవర చేసి తర్వాత మారేమ్మ దేవర చేస్తారనమాట. అదే రోజే ఫస్ట్ ఏం చేస్తారంటే మిడ్-నైట్ మంగళవారం రాత్రి ఏం చేస్తారంటే దేవమ్మ దగ్గర ఒక పోతుని బలి ఇస్తారు, ఓకేనా. ఇంకొక బలి ఇస్తారు చిన్నది. సో ఈ 2 బలిచిన తర్వాత ఏం చేస్తారంటే ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి ఏంటంటే అసలు ఏం బట్టలు ఉండవు, క్లాత్స్ ఏముండవు, జస్ట్ నార్మల్ గా నల్ల ఇంకా ఏముండదు. సో మొత్తం హ్యూమన్ బాడీలో ఒక వెంట్రుక ఉండదు, వెంట్రుక అంతా తీసేస్తారు అనమాట ఆ వ్యక్తిలో. సో మొత్తం తీసేస్తారు, వెంట్రుక కూడా ఉండదు అండ్ బట్టలు ఏముండవు. సో మొత్తం తెల్లగా పూసిన తర్వాత ఏం చేస్తారంటే బలి ఇస్తారు కదా, అక్కడ బలి ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తిని అక్కడ తీసుకెళ్తారు. ఎక్కడికి? ఆ వ్యక్తి భార్యని టెంపుల్ దగ్గర తీసుకెళ్లి కొంచెం పూజ చేసిన తర్వాత ఆ వ్యక్తిని ఊరు మొత్తం తిప్పుతారనమాట. సో అప్పుడు ఊరు మొత్తం తిప్పుతారు అంటే మొత్తం బట్టలు ఉండవు, ఊరు మొత్తం రౌండ్. ఎలా అంటే ఇప్పుడు నేను మీకు మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఇది ఊరు కదా, రౌండ్ తిప్పుతారనమాట నగ్నంగా, అంటే బట్టలు ఏముండవు, ఊరు రౌండ్. అది ఎప్పుడు మిడ్-నైట్ 12 దాటిన తర్వాత నుంచి, ఓకేనా. ఆ టైంలో గ్రామంలో ఏమైనా కానీ పశువులు ఉంటాయి కదా, గ్రామానికి సంబంధించిన పశువులు అన్ని ఊర్లోనే ఉండాలి, బయట ఉండకూడదు. ఈ గ్రామానికి సంబంధించిన పశువులు లైక్ గొర్రెలు కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, ఏమైనా కానీ సో అన్ని లోపలే ఉండాలా, అంటే గ్రామం లోపల ఉండాలా. సో అది మొత్తం రౌండ్ తిరగాల. ఆ తిరిగే టైంలో ఏం చేస్తారంటే రైస్ ఉంటాయి కదా, అన్నము. సో అన్నం మొత్తం చల్లుకొని పోతారనమాట, అంటే రౌండ్ సర్కిల్ లో చల్లుకొని పోతారనమాట. సో అప్పుడు ఒక స్లోగన్ ఉంటది, ఫోలిగ్యా అంటారనమాట. మీకు వీడియో క్లిప్ పెడతాను నేను, చూడండి. సో ఇది సో ఆయన మొత్తం రౌండ్ తిప్పుతారు. సో ఈ తిప్పే టైంలో ఆయన భార్య ఎవరైతే ఉన్నారు కదా, ఆయన భార్యని టెంపుల్ దగ్గర పెడతారు, ఆ దేవమ్మ దగ్గర పెడతారు. పెట్టిన తర్వాత ఆమెకి ఎంత తాలిబొట్టు అంతా తీసేస్తారు. అంటే ఆయన వెళ్తారు కదా, ఒక దీపం ఉంటది, ఆ దీపం ఆరిపోకూడదు అనమాట. ఆ దీపం ఆరిపోకుండా ఆమె చూసుకోవాలి. సో ఆమె జ్ఞానం చేసుకుంటూ అక్కడే ఉంటది టెంపుల్ దగ్గర. సో ఈయన మొత్తం ఊరు రౌండ్ తిరుగుతారు. ఎందుకు తిరుగుతారంటే సో బలి కొడతారు కదా, సో బలి కొడుతుంటది అనమాట. ఒక్కొక్కసారి బలి అని ఉంటది. సో ఆయన తిరిగే టైంలో ఆయన ఎంతైతే ఊరు మొత్తం కదా, మొత్తం ఊరు మొత్తం రౌండ్, అంటే ఊర్లో కాదు, ఊరు బయట. దాన్నే పొలిమేర అంటారు అనమాట. ఇంకా అంటే పొలిమేర లాస్ట్ ఉంటుందిలేండి, బట్ ఏమంటే దానికి ఒక సర్కిల్ లాగా పొలిమేర లాగా అంత హద్దు చేస్తారు. ఈ తిరిగే టైంలో ఆయన ఎవరైతే నగ్నంగా వెళ్తున్నాడో ఆయన ఎక్కడైతే ఆగుతాడో అక్కడే ఒక పొట్టేల్ని బలి ఇయ్యాల, నరికేస్తారు. ఇంకా ఎన్ని దగ్గర ఆగితే ఎన్ని చోట్ల ఆగితే అన్ని పొట్టేలు బలి.
మా ఊర్లో ఎన్ని పోటీలు బలి అని నాకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు. బట్ ఏంటంటే టెంపుల్ వేసుకొని పోతారు, 2 టెంపుల్ వేసుకొని పోతారు పోటీల్ని. సో ఎక్కడ ఆగితే అక్కడ అడ్డంగా నరికేస్తారు, అక్కడే పాడేస్తారు ఇట్లా. సో ఇది జరిగేది దేవమ్మ టెంపుల్ దగ్గర. సో ఆయన మొత్తం ఊరు మొత్తం రౌండ్ తిరిగి వచ్చి మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. ఎవరైతే ఎవరి భార్య ఉంటది కదా ఆయనకి ఆయన భార్యకి మళ్ళీ పెళ్లి చేస్తారు. సో అక్కడతో దేవమ్మ కాన్సెప్ట్ ఇది ఈ ఊరు మొత్తం తిరిగేది దేవర కంప్లీట్ అయిపోతుంది దేవమ్మది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారంటే ఇంటికి ఒక పోటీలు ఉంటది కదా. సో ఇప్పుడు నేను మీకు క్లిప్ పెడతా. సో ఈ కుంభాల్ టైప్ ఉంటాయి, దీన్ని కుంభం అంటారు అనమాట. సో ఇంటి నుంచి ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళు ఒక్కొక్క టైంకి వస్తారు. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కురువ, మా ఊర్లో మెజారిటీ కురువ అండ్ తెలంగాణలో కురుమ అంటారు. సో ఇలా కురువ అండ్ చాకలి అని ఉంటారు కదా. సో అందరు ఒక్కొక్కరు వస్తారు. ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళు లైన్ వచ్చి ఫస్ట్ దేవమ్మ దగ్గర ఒకటి బలి ఇచ్చేసుకొని తర్వాత మళ్ళీ మారేమ్మ దగ్గర, నెక్స్ట్ మారేమ్మ దగ్గరకు వస్తారు. మారేమ్మ పోతు బలి ఎప్పుడు అవుతుంది అంటే అదంతా కంప్లీట్ అయిన కదా, దేవమ్మ అంతా కంప్లీట్ అయిపోతుంది కదా. సో ఇక్కడికి వచ్చేస్తారు మళ్ళీ పెద్దలు. ఇక్కడికి వచ్చి మారేమ్మ దగ్గర 2 పోతుల్ని బలి ఇచ్చేస్తారు ఇంకా. సో ఇక్కడ అయిపోతుంది, అక్కడ అయిపోతుంది. అండ్ ఊరు మొత్తం వాళ్ళు మార్నింగ్ ఏం చేస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు పోటీల్ని, ఒక పోటీల్ మారేమ్మ దగ్గర అండ్ ఇంకొక పోటీల్ దేవమ్మ దగ్గర. సో 2 కంప్లీట్ చేసేస్తారు. అండ్ ఇదే దేవరా కాన్సెప్ట్, ఓకేనా. సో ఇదనమాట ఈ దేవర. ఊరు దేవర ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, నేను స్టార్టింగ్ లో క్లిప్ చెప్పడం మర్చిపోయా, పొలిమేర దగ్గర జనాలు ఉంటారు అనమాట. అంటే ప్రొటెక్షన్ గా, ఏమంటే ఊర్లో నుంచి ఎవరన్నా వెళ్ళేప్పుడు అసలు నాణ్యం కానివ్వండి లేదా ఏమన్నా కనీసం దారమైనా ఇచ్చేయాలన్నమాట మీ దగ్గర ఏం లేకుంటే. సో అదే షార్ట్ వైరల్ అయింది. సో అందరి రిక్వెస్ట్ మేరకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా. సో ఇది చూడండి, మిడ్ నైట్ నగ్నంగా తిప్పుతారనమాట, మొత్తం బట్టలు లేకున్నట్టు. సో ఊరు మొత్తం. సో ఇది మా ఊర్లో అయిపోయింది. సో రీసెంట్ గానే అయిపోయింది, ఫిబ్రవరిలోనో. ఇంతే గైస్, February 5 సంథింగ్ అయిపోయింది. సో నేను పెడదామా వద్దని ఆలోచనలో ఉన్నా. బట్ ఏంటంటే ఒక ఎక్స్ప్లెనేషన్, నేనైతే అక్కడ చావులు ఏం పెడతలేను కదా, అంటే బలిచ్చి ఏం పెడతలేను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. చాలా మంది నన్ను అడిగారు కాబట్టి. సో చాలా వరకు తెలియదు, తెలంగాణ వాళ్ళకి తెలియదు అండ్ కోస్తా వాళ్ళకి అయితే అస్సలు తెలియదు దేవర అంటే ఏమంటారు. మీకు దేవర గురించి తెలవాలంటే ఫస్ట్ మీకు మా ఊరు దేవర గురించి తెలవాలి. సో ఇది గైస్ దేవర కథ. వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సో ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఉంటది. సో చాలా మందికి తెలియదు, తెలంగాణ వాళ్ళకి అండ్ కోస్తా వాళ్ళకి, ఈవెన్ రాయలసీమ వాళ్ళకి కూడా తెలియదు. ఇది ఎక్కడ అంటే లైక్ కర్ణాటక బార్డర్స్ లో, ఈ సరౌండింగ్స్ లో, కర్నూలు డిస్ట్రిక్ట్ లో కర్ణాటక బార్డర్స్ లో ఒక్కటే జరుపుతారు అనుకుంటాను నాకు తెలిసి. సో అక్కడ కూడా జరుపుతారో లేదో తెలియదు, బట్ ఇక్కడైతే జరుపుతారు అనమాట. సో కర్నూలు అండ్ అనంతపూర్ అండ్ కడప కూడా జరుపుతారేమో. ఈ డిస్ట్రిక్ట్స్ లో ఒక్కటే జరుపుతారు దేవరా అనే ఫెస్టివల్. సో ఇది. సో వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీయే కదప్ప, చేయండి, ఏం పోతుంది మీకు, ఫ్రీ అండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన గంట ఉంటది, మన గుడి గంట కొట్టిన టంగ్ అని గంట కూడా కొట్టుకోండి. సో నోటిఫికేషన్స్ వస్తాయి మీకు వీడియో పెట్టగానే. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.